హైడ్రా కూల్చివేతలతో నష్టపోయిన బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్కు వెళ్లాయి. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నేతలను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు బాధితులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాలు అతలాకుతలమయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు. చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు గాను హైడ్రాను రంగంలోకి దింపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై యాక్షన్ తీసుకుంది. నిర్మించిన ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. ఇక ఏ రోజు ఏ క్షణం హైడ్రా సిబ్బంది వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తారేమో అని బిక్కుబిక్కుమంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం. మేము ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు, మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి వెళ్తే డెవలప్మెంట్ సార్. పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాలని మేమున్నాము. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్. వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్. నిజం అసలు మా హౌసెస్ అనేది డిస్టర్బెన్స్ లేదు అసలు. యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు? అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి. ఈరోజు బీఆర్ఎస్ భవన్లో అందరూ మొత్తం టోటల్గా మన లేక్ వ్యూ వరద బాధితులు మొత్తం టోటల్గా రావడం జరిగింది ఈరోజు. మరియు సబితా ఇంద్రారెడ్డి గారు, మరియు హరీష్ రావు అన్న గారు, మరియు కార్తిక్ రెడ్డి అన్న గారు ఈరోజు వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. అందరూ వరద బాధితులు మొత్తం టోటల్గా చాలా బాధతో మా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకంటే ఇంత తొందరగా అసలు ఈ డిమాలిష్ అనేది లేక్ వ్యూలో ఏదైతే ఇల్లులు పోతున్నాయో, ఏదైతే మన 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 అత్తాపూర్లోనే కానీ మన దాన్ని ఏమంటారు మలక్పేటలోనే కానీ సిటీకి సంబంధించిన మొత్తం టోటల్గా వ్యూలో మిడిల్లో ఎంతోమంది దాదాపు 15,000 మంది ఇల్లులు ఉన్నాయి మొత్తం టోటల్గా. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి ఏం అన్యాయంగా మొత్తం టోటల్గా వాళ్ళకు 5 అంతస్తులు, 2 అంతస్తులు ఉన్నాయి, జోపుడీలు ఉన్నాయి, చిన్న గుడిసెలు ఉన్నాయి మొత్తం టోటల్గా. వాళ్ళందరికీ మొత్తం టోటల్గా ఒక్కొక్కరు బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. మీరు తొందరగా వచ్చి ఇప్పుడే కాల్ చేయండి, మేము ఇప్పుడే కొలగొడతాం, మీరు వెళ్ళిపోండి, మీరు చేయండి అంటే వాళ్ళకి ఇల్లు లేవు పోవడానికి. మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా మొత్తం టోటల్గా ఏడికిని పోతారు. మీరు అంత అవసరం పెద్ద విల్లాస్ ఉన్నాయి, పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని కొడుతారు, ఇన్కన్వెన్షన్ కొట్టి. ఎస్, మేము దానికి న్యాయంగా మేము సపోర్ట్ చేస్తాం. దానికి మేము ఏమంటారు, హైడ్రాని తప్పు పడతలే ఎక్కడ చెయ్యండి, కానీ ఇంత తొందర ఇప్పుడు వర్షం పడి ఇప్పుడేం కొట్టుకపోతలేవు కదా ఇల్లులు అయితే. అవి దాదాపు అవి ఒక 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లులు. అంటే దాని మీద చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకు ఒక భరోసా ఉన్నా, నేను సీఎంగా ఉన్నా, నేను చేస్తున్నా, మీరు నాకు సపోర్ట్ చేయండి, మీకు ఏం కావాలి దీనికి, అది మీకు ఉపరికరణ మీకు ఏం కావాలి మేము ఇస్తా అని మీరు ఒక ధైర్యంగా. ఎస్, ప్రజలు మేము నమ్ముకొని ఏమంటారు గెలిపించారు ఈరోజు. ఆ గెలుపుకే మీరు న్యాయం చేయండి అంతే. ఆ న్యాయానికి మీరు ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వండి. మీరు చేసేదానికి మేము ఏమీ తప్పు అడుగుతలేదు. ఫస్ట్ వాళ్ళకి ఏమంటారు మీరు ఇక్కడ, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏమంటారు లైట్ బిల్లులు కట్టిరు, వాటర్ బిల్లులు కట్టిరు, ఇంటి ట్యాక్సులు కట్టిరు, అన్ని తీసుకున్నప్పుడు ఒక టైం ఇవ్వండి. టైం ఇచ్చి దాంతోపాటు మీరు ఏమైనా చేస్తారా చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. అదే ప్రజలు కోరుతున్నది కూడా. ఈరోజు వచ్చి అందరు ఇక్కడ బాధితులు కోరుతున్నది కూడా న్యాయం అంతే.
న్యాయం ఆడుతారు వాళ్ళు మొత్తం టోటల్గా. ఇప్పుడు వాళ్ళని తీసుకొని పోతే ఎక్కడెక్కడో స్కూల్ వేస్తే వాళ్ళ స్కూల్స్ ఏం కావాలి, వాళ్ళ స్టడీస్ ఏం కావాలి, వాళ్ళ ఏమంటారు హాస్పిటలైజ్ దగ్గర చూపించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి. మీరు వాళ్ళకి ఒక తొవ్వ చూపించిన తర్వాత మీరు చేయండి. దీనికి ఒక కనీసం ఒక కమిటీ వేయండి, లేకపోతే కమిటీ అనేసి ఆల్ పార్టీ మీటింగ్ అన్న పెట్టి దానికి ఎట్లా చేద్దాము, ప్రజలకు ఎట్లా ధైర్యం ఉంటుంది, వాళ్ళ మనోభావాలు కోల్పోకుండా వాళ్ళు ఎంబడి ఉండి మీరు ఏదైనా చేయండి. మేము కూడా దాన్ని ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాం. ఈరోజు సుమన్ టీవీని అన్నగారికి నమస్కారం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్లకొల్లంగా జరుగుతుంది. ఒక సీఎం రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి ఈరోజు హైడ్రా అనే ఒక డ్రామా విధంగా ఈరోజు బఫర్ జోన్ కావచ్చు, అది ఏదైతే పెద్ద వాళ్ళని ఇడిచి పేదోళ్ళని పొట్టన కొడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ కట్టిండని మేము మనవి చేస్తున్నాం. వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారు దుర్గమ్మ చెరువు దగ్గర ఇల్లు ఉంటే కోర్టు నుంచి నోటీసులు తీసుకురావడం. మరి అట్లా సీఎం అన్నకు ఎట్లా నోటీసులు వస్తాయి, పేద ప్రజలకు ఎందుకు నోటీసులు రావని మేము ప్రజల తరపు నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది. కానీ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం గారి పేరు చెప్పుకొని షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి అయినటువంటి అనుచరులు ఈరోజు బొమ్మరాజ్పేట కావచ్చు, మన కోస్గి కావచ్చు, మద్దూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, అన్ని చెరువులలోనే 1 ఎకరం ఉంటే 4 ఎకరాలు కబ్జా చేసుకున్నటువంటి సీఎం అనుచరులని వెంటనే అరెస్ట్ చేయాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో ఏదైతే మూసీ నది ప్రవహిస్తున్న ప్రాంతంలో అక్కడ కూడా పేద ప్రజలు ఏదైతే కూలీ నాలి వేసుకుని ఇండ్లలో పని చేస్తున్నటువంటి అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, వాళ్ళు నిజంగా ఈరోజు వాళ్ళు ఒక్కొక్క రూపాయి వేసి ఈరోజు ₹1 కోటి వచ్చి 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టుకున్న ప్రజల మీద ఈరోజు నీ హైడ్రా పెత్తనం ఏందని రేవంత్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా హైడ్రా అయినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, దయచేసి మీకు సిగ్గు శరం ఉండమనుంటే వికారాబాద్ జిల్లా అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో సీఎం గారి ఇల్లును కూల్చండి. దమ్ము ధైర్యం ఉంటే కొడంగల్ నియోజకవర్గంలో మంచి వాగు ప్రవహిస్తుంటే అక్కడ కొండారెడ్డిపల్లె పక్కన ఇల్లు కట్టడం జరిగింది. నేను నిన్న మొన్న పోయి ఎంక్వైరీ చేసి దాని ఆఫీసర్ల దగ్గర పోతే ఆఫీసర్లను బెదిరించి ఆ యొక్క సర్వే నంబర్లు ఇవ్వకండి అక్కడ అని మాకు చెప్తున్నారు ఆఫీసర్లు. దయచేసి తిరుపతి రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదైతే హైడ్రా ఉందో జిల్లాలకు ప్రవేశిస్తున్నా అన్నారు. జిల్లాలో ప్రవేశించినటువంటి అక్కడున్న వికారాబాద్ కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ కొడంగల్ కాడ అనే ఒకటి సంస్థ పెట్టిన కాడ అయినటువంటి కాడకు అనుసంధానంగా ఈరోజు కొంతమంది అనుచరులు మొత్తం వాళ్ళే మాకు ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం వచ్చింది, ఈయన మళ్ళా 30-40 ఏళ్ళ దగ్గర కాంగ్రెస్ అనేది ఉండదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్లలో పరిపాలన ఇచ్చిండో, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైతే స్కీములు ఇచ్చిండో మన కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు నిన్న మొన్న నిరుద్యోగులు ఏదైతే మోసపోయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు ఈరోజు బుద్ధి రావడం జరిగింది. ఈ ప్రజలు గమనిస్తున్నారు. అన్నీ ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు పెడితే 1 సీటు గిట కాంగ్రెస్కి రాదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు అవసరం లేదు సీఎం గిట అనే ఉద్దేశపూర్వకంతో ఈరోజు హైడ్రా పెట్టుకొని మంచి విల్లాలో అదే మరి వాళ్ళు వెనక తిరిగిన నాయకులు విల్లాలో ఉన్నాయి, మరి ఎందుకు గులుస్తలేవని రేవంత్ రెడ్డికి హెచ్చరించడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇంకా నీ 4 ఏళ్ళు నడుస్తుందేమో, 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళొకసారి కేసీఆర్ గారు సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత ఆఫీసర్లకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, అదేవిధంగా ఒక్కటి విన్నపిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా ఉండే, పోలీసులకు మంచి బిల్డింగ్లు కట్టించిండు, మంచి కార్లు కొనిచ్చిండు. మరి అటువంటి సీఎం గారు ఉన్నప్పుడు మన పోలీసు వ్యవస్థ ఎట్లుండే? ఈరోజు రేవంత్ రెడ్డి గారు దగ్గర హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు, విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు, మున్సిపల్ మంత్రి ఎవరో తెలియదు. ఈ రాష్ట్రంలో నిజంగా ఇంత దురదృష్టకరం. తెలంగాణ ఇంకా 10 ఏళ్లకు వెనుకకు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డికి ఒక్కటే మనవి చేస్తున్నాం, ఈ హైడ్రా అయితే ఏదైతుందో ఈ పేద ప్రజల పొట్టను కొట్టకుండా వెనుకకు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే మళ్ళా పెద్ద ఎత్తున ఈరోజు
నిజంగా చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకసారి హైడ్రా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే V6 ఛానల్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి యొక్క విల్లాను కూల్చండి, ఫస్ట్ పొంగులేటి సుధాకర్ రెడ్డిది మరియు ఫామ్ హౌస్ను కూల్చండి. ఆ కూల్చిన తర్వాత పేద ప్రజల పొట్టల కొట్టుకుంటూ రోడ్డు పాలు అవుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ మాత్రం మళ్ళా నీకు పుట్టగత్తలు ఉండవని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ముందుగా సుమన్ టీవీ మీడియాకి ముందుగా నమస్కారాలు. ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా అనేది తెచ్చిరో ముఖ్యమంత్రి కానీ రంగనాథ్ గారు కానీ పేద ప్రజలకు ఎక్కడ కూడా ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా పేద ప్రజల ఇల్లులు ఈరోజు నిర్మాషంగా వచ్చి కూలగొడుతున్నారు. అయితే ఏదైతే డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వం కట్టిందో అదే డబుల్ బెడ్రూమ్లోకి పంపిస్తామని అంటున్నారు. అది గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు చేసిరో అభివృద్ధి విధంగా అంటే ఇల్లులు కట్టడం జరిగింది, కూలదోవడం జరగలేదు. ఈ ప్రభుత్వం ఏమో వచ్చిన 9 నెలల్లోనే ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టడం లేదు, ఒక ఇటుక పెట్టి ఒక బునాది తీసింది లేదు. కానీ పేద ప్రజల ఇల్లులు ఏదైతే కూలగొడుతున్నారో అది మంచిది కాదు. ప్రజల కడుపు ఆవేదన, వాళ్ళ గుండె బాధని ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి మరి మంత్రులు వినాలి. ప్రతి జాగాలోనేమో రైతు రుణమాఫీకి ప్రజాసేకరణ జరిగింది, కొన్నిటికి ప్రజాసేకరణ జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజాసేకరణ ఎందుకు తీసుకోవడం లేదు దీని మీద? అంటే ప్రజలలో పోతే భయమా, తిరుగుబాటు వచ్చిందనా? ఖచ్చితంగా దీనిపైన ప్రజాసేకరణ జరగాలి. నువ్వు నీ మంత్రులు వచ్చి ఎక్కడైతే మూసి నిర్బంధక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని ఫస్ట్ ప్రజాసేకరణ తీసుకో, ఆ తర్వాత అవి డిమాలిషన్ చేయి. అలాగే ఇంకో డిమాండ్, ఎలక్షన్ ముందు నువ్వేదైతే అరిచేతిలో వైకుంఠం చూపించినావు, ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామన్నారో ఖచ్చితంగా ముందు ఇందిరమ్మ ఇల్లులు స్థలాలు కేటాయించు. ఆ తర్వాత ఈ ప్రజలను అక్కడ తరలించి నువ్వు చెయ్యి. ఈ ఏదైతే డిమాలిషన్ చేయాలనుకుంటున్నావో, ఏదైతే మూసి ప్రాంతం అదైతే 50,000 కోట్ల నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అంత అల్లెంత స్కీమ్ 150,000 కోట్లకు తీసుకుపోయినావు. కేవలం ఇల్లులు కూల్చడం తప్ప నిర్మాణం అనేది ఎక్కడ జరగలేదు. గత 10 ఏళ్ళ 9.5 సంవత్సరంలో కేవలం అభివృద్ధి, కట్టడాలు తప్ప కూల్చడాలు ఎక్కడ చూడం. ఇక్కడ వచ్చిన 9 నెలల్లోనే కేవలం కూల్చడాలు మాత్రమే చూస్తున్నాం తప్ప అభివృద్ధి కానీ ఎక్కడ కానీ జరగలేదు. వాళ్ళన్నకేమో నోటీస్ పోతుంది. నిన్ననేమో రంగనాథ్ గారు అంటారు మేము ఎవరికి నోటీస్ ఇవ్వడం లేదు, నేరుగా వచ్చి కూల్చడం జరుగుతుంది. అంటే రెండు మాటలు మాట్లాడారు. అంటే మీ అన్నకో రాజ్యాంగం ఉంది, పేద ప్రజలకో రాజ్యాంగమా? రాహుల్ గాంధీ వచ్చి ఖచ్చితంగా అక్కడ కూర్చోాలి. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ఇద్దరు కూర్చొని ఏదైతే ప్రజాపాలన అన్నారు, ఇది ఆ ప్రజాపాలన అంటే ప్రజల ఇల్లులు కూలగొట్టడం ప్రజాపాలన లేదా నిర్మించడం ప్రజాపాలన? ప్రజలను నిర్మించాలి ఎప్పుడు కానీ పేద ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉండాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పరంగా పాలన కొనసాగించొద్దు. అప్పుడున్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది, వీళ్ళు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలేరు, గాలిలో మేడలు కడుతున్నారు అంటే ఆనాటి మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నేరుగా మీడియాని తీసుకెళ్ళి ప్రతి ఇల్లు చూపించింది. ఇప్పుడు ఎక్కడికైనా డబుల్ బెడ్రూమ్ ఏమో రాత్రి వచ్చినాయి, ఇప్పుడు ఎక్కడికైనా వచ్చినాయి. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లలో మీరు ఇల్లు లేనికే మీరు ఫస్ట్ ఇల్లు నిర్మించండి, ఆ తర్వాత ప్రజలకి ఆ ఇల్లు మీరు అక్కడ షిఫ్ట్ చేసి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ఇల్లులు డిమాలిషన్ చేయాలి. అక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు. రూపాయి కూడా ఎవరు ఉంటారన్న ఆ బఫర్ జోన్లలో? కొన్ని పర్మిషన్లు కూడా అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లులు అవి ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి. అంటే ఇందిరమ్మ మీద అప్పుడు ఎమర్జెన్సీ విధించిందండి. ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ విధమైన పరిపాలన చూపిస్తున్నా, ప్రజలను అంచివేయాలని అనుకుంటున్నా. ప్రజాపాలన దేన్ని అంటారు? అంటే ఎంతసేపు 6 గ్యారెంటీలు ఇవ్వడం చేత కాకపోతే మాకు చేత కాదు అని చెప్పి ఉన్న ఇల్లులా కాపాడండి, లేదంటే ప్రజలకు ఆల్టర్నేటివ్ చూపించండి. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. 6 గ్యారెంటీలు ఇప్పుడు ఏం లేకపోతే ప్రజలు 6 గ్యారెంటీలు మమ్మల్ని అడుగుతారని చెప్పి ఆ 6 గ్యారెంటీలు మీద ఎంతసేపు ఒకసారి అంటాడు, ఎలక్షన్ అవుతాడు, ప్రతిసారి ఎక్కడ పోయినా ప్రతిదీ మేము నిర్మించింది బటన్ నొక్కుతాడు, మేము అభివృద్ధి చేస్తామంటాడు. ఉద్యోగాలు మేము ఇచ్చినాము, వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు. అంతే అన్న. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి కాయకష్టం చేసుకుంటూ బ్యాంకు లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నామని ఒక్కసారిగా హైడ్రా వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటంటున్నారు బాధితులు. అటు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని కొందరంటుంటే మరికొందరు మాత్రం ఇలా బాధితులుగా మారి కన్నీళ్లు పెట్టుకునేలా చేసిందని అంటున్నారు. వీరికి ప్రభుత్వం న్యాయం చేసి దారి చూపించాలని కోరుకుందాం.